హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మేము గూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సపోర్ట్ చేయండి. చేయండి, కామెంట్ చేయండి. అంతే. ఈరోజు కర్రీ వంకాయ ఎప్పుడు టమాటా పచ్చడి అండి. పట్టిన పచ్చడేనండి. దాన్ని ఇంకా కొంచెం తాలింపు వేసి ఇంకా అలా చేస్తున్నాను. అంట్లు కూడా అయిపోయినాయండి. ఇంక పొద్దున్నే టిఫిన్ ఏమేనండి, పొద్దున్నే మార్నింగే ఇంకా వంట చేసేస్తాను. ఇంకా పాప కూడా అన్నం తినేస్తుంది అనమాట. టమాటా పచ్చడి మా నాన్నగారు బాగోపోతే మా మరదలు మా చెల్లి వచ్చారు కదా, వస్తూ టమాటా పచ్చడిను వడియాలు తీసుకొచ్చారండి నాకు. ఇంకా పచ్చడిని తాలింపు వేశాను. ఇంకా హెయిర్ ప్యాక్ పెడుతున్న అవిసె గింజలతో ఇంకా కొంచెం వాటర్ పోసి ఇంకా 3 స్పూన్ల అవిసె గింజలు వేస్తానండి. అవి బాగా మరిగిన తర్వాత జల్లిలాగా వస్తుంది. ఆ జెల్ కట్టేసేస్తాను. ఆ కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో పోసేసుకుంటానండి. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు గాజు సీసాలో వేసుకుంటాను. అది రోజైనా తలస్నానం చేసిన తర్వాత అప్లై చేసేసుకుంటానంటే హెయిర్కి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నేను 2 హెయిర్ ప్యాక్ పెట్టుకుంటానండి. మీరు చూసుంటారు. మెంతులు, పెరుగు అదొకటి, అవిసె గింజలు కంపల్సరీ పెట్టుకుంటానండి. ఇంట్లో ఉన్నాను కాబట్టి ఏం చేయట్లేదు, కానీ అదే మార్కెట్కి వెళ్తే మాత్రం కంపల్సరీగా నేను వారంలో 2-3 సార్లు కంపల్సరీగా ఈ ప్యాకింగ్ పెట్టుకుంటానండి. హెయిర్కి పెట్టుకుంటాను, ఫేస్కి కూడా అప్లై చేస్తానండి. జెల్ మిగిలిద్ది కదా, కంపల్సరీగా ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. నిజంగా చెప్పాలంటే అంటే చాలా బాగుంటుందండి ఫేస్కి మాత్రం. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. మీకు నచ్చితేనే ట్రై చేయండి. సండే రోజు మేము మా అత్తగారు వాళ్ళ పుట్టింటికి ఊరెళ్ళామండి. ఇంకా వీడియో తీయలేదు. మంచి ఎండలో వెళ్ళామండి. ఇంకా అసలు వెళ్ళేపాటికి అక్కడ కరెంటు కూడా లేదు. ఇంకా రాకుతో అసలు మేము ఏ వీడియో తీయలేదండి. కానీ కొంచెం తీసానండి. మా పాప ఆడుకునేది, కొంతమంది చుట్టాలు ఇంకా వచ్చారండి. ఇంకా కొంచెం ఎట్లయినా చుట్టాలందరూ వస్తే కొంచెం తీయలేను కదండి. ఫస్ట్ టైం కొంచెం భయమైన ఉంటుంది, అందుకే తీయలేదు. ఈసారి కంపల్సరీగా తీస్తానండి. మా అత్తగారు పుట్టిన ఇల్లు. ఈ రోజుల్లో ఎవరండి పిలుస్తుంది? ఎవరి స్వార్థాలు వాళ్ళే. చనిపోయాక వాళ్ళతో ఏం సంబంధం అని అనుకోకుండా మా బాబాయ్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇంటికి ఆడపిల్లగా అని చెప్పి పిలిచి నాకు చీర పెట్టారండి. చీర, గాజులు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, బాధ వేసింది అనమాట. అంటే బాధ అంటే ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారు, అంత ఆప్యాయతంగా అనిపించింది. ఎవరి పనులు వాళ్ళండి, ఎవరు బిజీ వాళ్ళది. అయినా సరే మమ్మల్ని పిలిచి అలా పెట్టి పంపించారు. మేము సాయంత్రానికి వచ్చేసామండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాలని. ఇదిగోండి చూసారా ఫస్ట్ ఎలా ఉందో ఫేస్. ఇది అప్లై చేస్తుండగానే ఎలా ఉంటుందో ఫేసు. ఒకసారి ట్రై చేయండి, పక్కాగా మీకు నచ్చిద్ది. ఫేస్ ప్యాక్ మాత్రం డైలీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 గంట రాసుకుంటామనంగా తీసి బయటికి పెట్టండి. ఆ తర్వాత ఫేస్కి రాయండి డైలీ. చాలా బాగుంటుందండి. రిజల్ట్స్ మీకు తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. ఒకసారి చూడండి. ఇంకా ఏమన్నా హెయిర్కి కూడా రాసేసుకుంటున్నానండి. ఇంకా ఒక అరగంట 20 మినిట్స్ అలా ఉంచేసి తలస్నానం చేసేస్తాను. హెయిర్ కూడా బాగుంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే కామెంట్ చేయండి ఒకసారి. ఎవరైనా అప్లై చేసుకొని బాగుందంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ వీడియోనండి. తను మా అత్తయ్య అనమాట. ఇంకా అందరు చుట్టాలన్నమాట. ఇంకా
అక్కడ అన్నీ పెట్టారంట. నేనైతే వెళ్ళలేదండి. నేను మా బాబాయ్ ఇంట్లోనే ఉన్నాను. ఇంకా మా అల్లుడు, మా అమ్మాయి ఇద్దరు ఇంకా ఆ జంపింగ్ కావాలని ఇంటికి వెళ్ళేటప్పుడు అలా వాళ్ళు ఆడుకొని అలా వచ్చిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి. ఊరు వచ్చేసాము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మా వారు అన్నానికి వచ్చారండి. ఇంకా క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాడు. గురువారం రేపు పెళ్ళండి మాకు తెలిసిన వాళ్ళది. వేరే ఊరు వెళ్ళాలి. ట్రై చేస్తాను ఫుల్గా వీడియో తీయటానికి. ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. మర్చిపోయానండి, మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. మదర్స్ డే గిఫ్ట్ మా వారు ఇచ్చింది చీర. అది కూడా మీకు నచ్చితే కామెంట్ చేయండి. తను నన్ను అమ్మలా చూసుకుంటాడని ఇచ్చాడు.